ఉప్పల్లో కాసేపట్లో హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. బెంగళూరు హైదరాబాద్ మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. ఇప్పటికే రెండు జట్లు ప్లే ఆఫ్స్ కు క్వాలిఫై అయ్యాయి. బెంగళూరును చిత్తు చేసి టేబుల్ టాప్ 2గా నిలవాలని హైదరాబాద్ చూస్తోంది. ఇటు టోర్నీ తొలి మ్యాచ్ లో ఓటమికి రివెంజ్ తీర్చుకోవాలని చూస్తోంది ఆరెంజ్ ఆర్మీ. హోమ్ గ్రౌండ్ కావడంతో సన్ రైజర్స్ కు అడ్వాంటేజ్ కానుంది. లీగ్ చివరి మ్యాచ్ లో గెలిచి మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలని ఆర్సీబీ భావిస్తోంది. ఉప్పల్ స్టేడియం నుంచి డీటెయిల్స్ తెలుసుకుందాం. సదానందం లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సదా, ఫ్యాన్స్ జోష్ ఎలా ఉంది అక్కడ ఇవాళ హై వోల్టేజ్ మ్యాచ్ కి సంబంధించి, అండ్ ఏ జట్ల బలాబలాలు ఎలా ఉన్నాయి? ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ ఇది ఒక హై వోల్టేజ్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఒకవైపు హైదరాబాద్లో ఈ సీజన్కి ఇదే లాస్ట్ మ్యాచ్, ఇంకొకటి ఆర్సీబీ నుంచి విరాట్ కోహ్లీకి సంబంధించి ఫ్యాన్స్ ఎక్కువగా ఉంటారు. సో వాళ్ళు ఎక్కువగా ఆర్సీబీ ఫ్యాన్స్ డామినేషన్ కూడా మనకు కనిపిస్తుంది. సో మనం చూసాం లాస్ట్ ఒక 4-5 డేస్గా హైదరాబాద్లో ఎవరు చూసినా ఇదే ఒక డిస్కషన్ అయితే నడిచింది. సో మ్యాచ్కి టికెట్లు దొరికాయా, మ్యాచ్కి టికెట్లు ఉన్నాయా అనేది. ఎందుకంటే హై డిమాండ్ మ్యాచ్, ఎవరికి కూడా సరిగా టికెట్లు దొరకలేదు. ఒకవైపు బ్లాక్ టికెట్ల దందా నడిచింది. సో ఇవన్నిటి కలిసి ఈ మ్యాచ్కి ఒక హైప్ అయితే చాలా వరకు క్రియేట్ అయిందని తెలుసుకోవచ్చు. మనకు నార్మల్గానే హైదరాబాద్ ఎస్ఆర్హెచ్ టీంకి ఫ్యాన్ బేస్ ఎక్కువ హైదరాబాద్లో, కానీ ఈ మ్యాచ్లో మాత్రం ప్రస్తుతం మనం అప్పటి నుంచి ఈవినింగ్ 4 o'clock నుంచి చూస్తే ఎస్ఆర్హెచ్ కంటే ఎక్కువగా మనకు ఆర్సీబీ జెర్సీలే కనిపిస్తున్నాయి. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు కోహ్లీ ఫ్యాన్ బేస్ ఎంతగా ఉందో, వాళ్ళంతా కూడా ఈరోజు గ్రౌండ్లో ఎంతగా డామినేట్ చేయబోతున్నారు అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. సో మ్యాచ్ ఇప్పుడే టాస్ పడింది. ఎస్ఆర్హెచ్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నారు. ఎందుకంటే ఈరోజు ఎస్ఆర్హెచ్ యాక్చువల్గా ఈరోజు ఓడిపోయిన థర్డ్ ప్లేస్లోనే ఉంటుంది, గెలిచిన థర్డ్ ప్లేస్లో ఉంటుంది. కానీ ఒకవేళ గెలిస్తే హై మార్జిన్ తోటి గెలవాల్సి ఉంటుంది. కాబట్టి వీళ్ళు హై ఎండ్లో ఆడే అవకాశం ఉంది. మనం చూస్తున్నాం ఫ్యాన్స్ అంతా చాలా వరకు వస్తున్నారు. సో చిన్న చిన్న పబ్లిక్ కూడా వస్తున్నారు, చిన్న చిన్న పిల్లలు తీసుకొని. ఎక్కడి నుంచి వచ్చారు? మేము కడప నుంచి. అవును, మ్యాచ్ హైదరాబాద్ సపోర్ట్. రెడ్డి రెడ్డి నితీష్ కుమార్ రెడ్డి. చిన్నపిల్లలు మీ బాబా? మా బాబు వచ్చారు. మేము మార్నింగ్ వచ్చాం. టికెట్లు ఎక్కువ దొరకట్లేదు కదా, మీరు ఎట్లా బుక్ చేసుకున్నారు? వేరే ఫ్రెండ్స్తో ఉంటే వాళ్ళు బుక్ చేశారు, వాళ్ళ త్రూ వచ్చామన్నమాట. మా ఫ్రెండ్ తీసారు. మ్యాచ్ ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఈరోజు టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నారు ఎస్ఆర్హెచ్. కాటం రైడ్ ఈరోజు మామూలుగా ఉండదు. కాటర్ 200 అబోవ్ వచ్చేసి. ఓకే, చూస్తున్నాం కదా ఫ్యాన్స్ అయితే స్టిల్ ఇంకా వస్తున్నారు. చాలా వరకు 4:30కి గేట్స్ ఓపెన్ చేశారు. అప్పటి నుంచి స్టిల్ ఇంకా కూడా వస్తున్నారు. ఆల్రెడీ టాస్ పడింది. మరొక 25 మినిట్స్లో గేమ్ కూడా స్టార్ట్ కాబోతుంది. ఇక గేమ్ గురించి చూసుకుంటే ఇది ఎస్ఆర్హెచ్కి ఒక ఇంపార్టెంట్ గేమ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు కనుక ఈరోజు మ్యాచ్ గెలిచితే మామూలుగా 18 పాయింట్స్ తోటి యాజ్ యూజువల్గా థర్డ్ ప్లేస్లో ఉంటుంది, ఇప్పుడున్న థర్డ్ ప్లేస్లోనే. కానీ గేమ్ ఒక హై మార్జిన్ తోటి గెలిచినట్లయితే సెకండ్ ప్లేస్కి వెళ్తుంది. సెకండ్ ప్లేస్కి వెళ్తే అప్పుడు ఒక బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే ప్లే ఆఫ్ 1కి వెళ్తారు, ప్లే ఆఫ్లో క్వాలిఫైయర్ 1 ఆడతారు. అక్కడ గెలిస్తే డైరెక్ట్గా ఫైనల్కి ఉంటుంది. కానీ థర్డ్ ప్లేస్ ఆర్ ఫోర్త్ ప్లేస్లో ఉంటే నెక్స్ట్ ప్లే ఆఫ్స్లో 2 మ్యాచెస్ ఆడాల్సి ఉంటుంది. ఆ 2 మ్యాచెస్ కూడా గెలవాల్సి ఉంటుంది. సో అప్పుడు 2 మ్యాచెస్ గెలిస్తే కానీ ఫైనల్కి వెళ్ళారు. కాబట్టి ఈరోజు ఆడబోయే గేమ్ ఆల్రెడీ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నారు కాబట్టి హై మార్జిన్ తోటి గెలవాల్సి ఉంటుంది. సో ఇప్పుడున్న స్టాటిస్టిక్స్ ప్రకారం ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ తీసుకున్నది కాబట్టి 200 అబోవ్ వీళ్ళు రన్స్ కొడితే అప్పుడు 87 రన్స్ తేడాతోటి గెలవాల్సి ఉంటుంది ఎస్ఆర్హెచ్. ఒకవేళ 220 అబోవ్ కొట్టారనుకో అప్పుడు 88 రన్స్ తేడాతోటి గెలవాల్సి ఉంటుంది. సో నిన్న జీటీ అలాగే సిఎస్కే మ్యాచ్ ఎలాగైతే సాగిందో, ముందుగా జీటీ 220+ రన్స్ కొట్టింది, ఆ తర్వాత వాళ్ళని 120 లోపే ప్యాక్ చేసింది. సో ఈ రోజు కూడా అలాగే ఎస్ఆర్హెచ్ ఆడగలిగితే, అది రిపీట్ అయితే అప్పుడు ఎస్ఆర్హెచ్ టాప్ 2కి వెళ్తుంది. నెక్స్ట్ క్వాలిఫైయర్ 1 మ్యాచ్ ఆడగలుగుతుంది. సో ఇప్పుడు అదే సినారియా తోటి, అదే జోష్ తోటి ఇప్పుడు ఎస్ఆర్హెచ్ అయితే ఆడబోతుంది. యాక్చువల్గా ప్రస్తుతం ఉప్పల్లో ఈరోజు పిచ్ నెంబర్ 2 తీసుకున్నారు. ఇది ఫ్లాట్ పిచ్, 70% బ్లాక్ సాయిల్ ఉంటుంది. బ్యాటింగ్ పిచ్ కాబట్టి హై స్కోర్ చేసే అవకాశాలు ఉంది. ఇక మనకు తెలుసు ఇప్పటికే ఎస్ఆర్హెచ్లో అందరూ ఆల్మోస్ట్ హార్డ్ హీటర్సే ఉన్నారు. సో దానిలో ముఖ్యంగా ఓపెనర్స్ ఇద్దరు కనుక క్లిక్ అయితే అప్పుడు ఎస్ఆర్హెచ్ స్కోరు ఎక్కువగా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు విజయ అవకాశాలు అలాగే నెట్ రన్ రేటు మెరుగుపడే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి సో మొత్తానికి మ్యాచ్కి అంతా సిద్ధమైపోయింది. ఒకవైపు ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ కానీ, నెక్స్ట్ ఇంకోవైపు విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కానీ ఈ మ్యాచ్ని చూడడానికి అయితే చాలా ఎగ్జైటెడ్గా లోపలికి వెళ్ళారు. సో మ్యాచ్ అయితే పక్కాగా ఫుల్ ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. ఎందుకంటే హై స్కోరింగ్ పిచ్తో పాటు ఎస్ఆర్హెచ్ కూడా ఒక డామినెంట్గా ఆడాలని చూస్తుంది. కాబట్టి ఇక్కడ వచ్చిన ఫ్యాన్స్కి అయితే ఫుల్ థ్రిల్లింగ్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఉండబోతుంది. సౌజన్య.